హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిల్లు. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ ఈరోజు వీడియో తీస్తున్నాము. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు తిరగడమే సరిపోయింది. వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. ఈరోజు ఆనియన్ సమోసా చేసుకుందాము. ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. నేను 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. నచ్చిన వాళ్ళు మొత్తం గోధుమ పిండితో అయినా చేయొచ్చు, మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మొత్తం పిండిని ఒకసారి కలపాలి. తర్వాత పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. పూరి పిండిలా కలుపుకోవాలి. కొంచెం పిండి గట్టిగా ఉంటే సమోసా షీట్స్ అనేవి మంచిగా వస్తాయి. లూజ్గా మాత్రం అస్సలు కలపొద్దు. పిండిని కలిపిన తర్వాత పైనుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి ఒత్తుకొని దానిపైన మూత ఉంచి 10 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసమని నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అన్నింటినీ సన్నగా తరుక్కోవాలి. చిన్న ముక్కలు చేసుకోవాలి. పెద్దగా ఉంటే అస్సలు బాగోదు. అయితే సమోసా కోసం స్టఫింగ్లో ఆనియన్స్ నచ్చని వాళ్ళు క్యారెట్ను కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవచ్చు, లేదా ఆలూను ఉడికించి కూడా పెట్టుకోవచ్చు, లేదా కొద్దిమంది అటుకులు పెడతారు, అలా కూడా పెట్టుకోవచ్చు. స్టఫింగ్ అనేది మన ఇష్టం. నేనైతే ఆనియన్స్ తోటి చేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. బయట ఎండలు ఏమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్, దారుణంగా ఉన్నాయి. నాకు ఇంట్లో ఉంటే అంత తెలియలేదు, కానీ పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి తిరిగి వచ్చే వరకు మస్తు అయిపోయింది. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోవాలి. అయితే ఉల్లిపాయలు త్వరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలని మొత్తం ఫ్రై చేయకూడదు, ఒక 50% మాత్రమే ఫ్రై చేయాలి. మిగిలిన 50% సమోసాలు ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటప్పుడు అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయినాయి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నా. సాల్ట్ ఏం వేస్తలేను, ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు వేసిన కదా, అందుకని ఏం వేస్తలేను. ఒకవేళ చూసుకొని తక్కువ పడితే మరి కొంచెం రుచికి తగినంత వేసుకోవాలి. ఆనియన్ కర్రీని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసి దింపి సైడ్కి ఉంచేసుకోవాలి. తర్వాత సమోసా షీట్స్ అనేవి ఊడిపోకుండా, కర్రీ బయటికి రాకుండా అతకబెట్టడానికి ఒక స్లరీ ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని అయితే మేము లై అంటాం. యాక్చువల్గా దీన్ని మైదా పిండితో చేస్తారు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా. 1 స్పూన్ గోధుమ పిండి తీసుకొని 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు పిండి మంచిగా నానిపోయింది. మరొకసారి పిండిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ముద్దలు చేసుకోవాలి, చపాతీ ముద్దల్లా. తర్వాత ఒక చపాతీ ముద్దని తీసుకొని పొడిపిండిలో అద్దుకొని పీట పైన బేలంతో బెలాయించాలి చపాతీలాగా. వీలైనంత సన్నగా చేయాలి, అప్పుడే సమోసా అనేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాత అన్ని ముద్దల్ని ఇలాగే చపాతీలు చేసుకోవాలి, వీలైనంత సన్నగా.
చపాతీస్ అన్నీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ పైన పెంకు ఉంచుకోవాలి. పెంకు హీట్ ఎక్కిన తర్వాత చపాతీస్ని వేసుకొని కాల్చుకోవాలి. మొత్తం కాలకూడదు, లైట్గా కాల్చాలి. రోటీ అనేది స్టిఫ్గా ఉండటానికి. స్టిఫ్గా ఉంటే షీట్స్ బాగా వస్తాయి, అలాగే సమోసాలు కూడా క్రిస్పీగా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో చపాతీలన్నింటినీ కాల్చుకోవాలి. అన్ని చపాతీస్ కాలిన తర్వాత అదే స్టవ్ పైన బాండిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మంట సిమ్లో ఉంచుకుంటున్నా. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం సమోసాలు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చపాతీస్ని సమోసా షీట్స్లా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేయాలి. తర్వాత ఇలా ఈక్వల్ పార్ట్స్లా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్నింటినీ అలాగే కట్ చేయాలి. చపాతీలు కాల్చినాక ఎక్కువసేపు వదిలేయొద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేయాలి. అప్పుడైతేనే చపాతీస్ సాఫ్ట్గా ఉంటాయి, త్వరగా వస్తున్నాయి. ఎక్కువసేపు ఆగినాక చేసినామంటే అవి కొద్దిగా హార్డ్ అవుతాయి, విరిగిపోతాయి. నెక్స్ట్ సైడ్కున్న ఎక్స్ట్రాస్ కట్ చేసినాం కదా, వీటిని వేస్ట్ చేయకూడదు. ఇట్లా డైమండ్స్లా కట్ చేద్దాం. ఇవి డీప్ ఫ్రై చేసుకున్నామంటే నమక్ పెడల్లా అయిపోతాయి. వీటిని చాయ్లో వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు సమోసాలు చుట్టుకుందాం. సమోసా ఒక సైడ్ నుంచి ఇలా కోన్లా చేయాలి. దానిలో సరిపోయినంత కర్రీని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత సమోసాలా రోల్ చేయాలి. ఎడ్జెస్ని మనం ముందుగా లై ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది పెట్టుకొని జాయింట్ చేయాలి. లేదంటే ఆయిల్లో వేస్తే కొనలు విచ్చుకొని కర్రీ బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ గ్యాప్స్ అనిపిస్తే అక్కడ. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన షీట్స్తో కూడా సమోసాలు చేసుకోవాలి. ట్రైన్లో అయితే చిన్న సమోసాలు 10కి 10 ఇస్తుర్రు. అప్పుడు హైదరాబాద్ నుంచి జడ్చర్లో పోతే తింటుంటే నేను, తర్వాత అవి హెల్త్కి మంచివి కావని ఇంకా తినడం ఆపేసిన. నచ్చినప్పుడు ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ మాత్రం బయటకు రాకుండా సమోసా చుట్టుకోవాలి. ఈ సమోసాలన్నీ ప్రిపేర్ చేసేలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు సమోసాలన్నింటినీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను చేసిన సమోసాలు 2 బ్యాచెస్లో అయిపోయాయి. ఆయిల్కు తగినట్టుగా సమోసాలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మొత్తం మైదా పిండితో చేస్తే సమోసాలు చుట్టానికి ఇంకా బాగుంటాయి, కానీ హెల్త్కి అంత మంచిది కాదని నేను సగం గోధుమ పిండి సగం మైదా పిండితో చేశాను. నచ్చిన వాళ్ళు మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సమోసాలు గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. నేను ఆయిల్ నుంచి తీసి ప్లేట్లోకి వేసుకుంటున్నా. ఈవినింగ్ స్నాక్లా ట్రై చేయండి. సమోసాలు మస్తు ఉంటాయి. స్టఫింగ్ మనకు నచ్చినది పెట్టుకోవచ్చు. ఒక 1/2 అవర్ టైం సమోసా కోసం కేటాయిస్తే సరిపోతుంది. సమోసాలు రెడీ అవుతాయి. సమోసా షీట్స్కి ఎక్స్ట్రాస్ కట్ చేసిన డైమండ్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ డైమండ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. వీటిని చాయ్లో వేసుకొని తింటే బాగుంటాయి అంట, మా చెల్లి చెప్పింది. నేను టీ తాగను, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఏది వేస్ట్ కాదు.
ఒక్క పిండితో 2 స్నాక్ ఐటమ్స్ రెడీ అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు డైమండ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, అరగంటలో సమోసాలు రెడీ అయ్యాయి. పిల్లలకు బాగా నచ్చుతాయి. సమ్మర్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇలా పిల్లలకు నచ్చిన స్నాక్ ఐటెం రెడీ చేసి పెట్టండి. మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.